Hello, what's up guys? Your boy Sadiq is here. Welcome back to new రియాక్షన్ వీడియో. బ్లాగ్ అని చెప్పి అలవాటు అయిపోయింది. సో రియాక్షన్ వీడియో చేయాల్సిందే. ఇప్పుడు వార్ 2 మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. తొందరగా వచ్చి రియాక్షన్ వీడియో ఇచ్చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు. అందరూ వచ్చి చాలా కామెంట్ చూసినా, చాలా వేరే చూసినా ఏమని ఎన్టీఆర్ని ఏంటి అందరూ అంతా హైప్ ఎక్కిస్తున్నారు, రితిక్ రోషన్తో ఏంటి కంపేర్ చేస్తున్నారు అంటే ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ రియాక్షన్ చూసేద్దాం. రియాక్షన్ చూసిన తర్వాత రివ్యూ ఇద్దాం. రివ్యూ కాదు, రియాక్షన్ వచ్చి మెయిన్లీ చూడాల్సింది ఎన్టీఆర్ కోసం. చూస్తున్నా ఇప్పుడు రియాక్షన్ తర్వాత మళ్ళీ మాట్లాడదాం. రితిక్ రోషన్ నేను నా పేరుని, నా గుర్తింపుని, నా ఇంటిని, కుటుంబాన్ని అన్నిటిని వదిలేసి ఒక నీడగా మారిపోతాను. ఒక ఊరు పేరు లేని రూపం లేని నీడలాగా నేను ఎన్టీఆర్ చేయలేని పనుల్ని నేను చేసి చూపిస్తాను. అన్న బాడీ ఎన్టీఆర్ మళ్ళీ ఎవ్వరూ పోరాడలేని యుద్ధాన్ని నేను పోరాడతాను. మిత్రులైనా సరే, ఆప్తులైనా సరే పట్టించుకోను. ప్రేమించిన వారిని కూడా చూడను. వెనకడుగు వేయకుండా వెళ్ళిపోతాను. మంచి చెడు, తప్పు ఒప్పు అన్న ఎన్టీఆర్ బ్రో పేరు తెచ్చుకుంటే విషయాలేని త్యాగాలు ఎన్నో చేస్తాను. దాని ఖరీదు నా ప్రాణమైన, చివరికి నా ఆత్మైనా సరే చెల్లిస్తాను. ఆలోచించుకుంటా తాగేస్తాను. ఇప్పుడు నేను మనిషిని కాను, ఒక ఆయుధాన్ని. యుద్ధంలో ఆయుధాన్ని చేస్తా లేదా చంపుతా. Death before dishonor, service before self. India first, India first. ఈజీ బ్రో, ఈజీ ప్లీజ్. Bond White. Mission Mission Impossible. Impossible. कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन. Yeah. He's a soldier. You are a soldier. And this is war. సో ట్రైలర్ అయితే అయిపోయింది, కానీ వచ్చి కొన్ని రివ్యూస్ మాట్లాడుకుందాం దీని మీద, ఎట్లా ఉందో ఏం లేదో అని. మెయిన్గా వచ్చి వార్ 2 చూడడానికి రీజన్ వచ్చి ఎన్టీఆర్ అన్న తర్వాతే చాలామంది, నేను కూడా చూశాను ఇప్పుడు రివ్యూస్ ఇస్తాను. ఏంటి వీడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏంటి చాలా హైప్లో ఉన్నారు వీళ్ళు, ఎన్టీఆర్ రితిక్ రోషన్తో కంపేర్ అంట వీడికి పోయండి. వాళ్ళకేం తెలుసురా, రితిక్ రోషన్ దగ్గర లుక్స్ ఉన్నాయి, డ్యాన్స్ ఉంది, మంచి యాక్టర్. తారక నా దగ్గర ఎందుకు ఏం లేవు, మంచి యాక్టరు, డాన్సరు, సింగరు. ఇంత మంచి యాక్టర్ని పెట్టుకొని మన డ్యాన్స్ రితిక్ రోషన్ డ్యాన్స్ వేస్తారు, బాగానే వేస్తాడు. నేను వచ్చి చిన్నప్పటి నుంచి అన్ని హిందీ మూవీస్ చూసి పెరిగినది. నేను ఆంధ్రప్రదేశే, కానీ మా ఇంట్లో జరిగేదంతా ఓన్లీ హిందీనే కదా. నా పేరు సాదిక్. అందుకే వచ్చి మా ఇంట్లో అన్నీ వచ్చి హిందీ చూసి తెలుగు మాట్లాడి కొంచెం రాదు మా మమ్మీకి, నాకు కూడా కొంచెం వచ్చి అంతే. అనగాని మళ్ళీ వచ్చి పెరిగే కొద్దీ మా తెలుగు యాక్టర్స్ అందరినీ పేర్లు తెలుసుకునేది, తెలుగు యాక్టర్స్ గురించి చూసేది, తెలుగు మూవీస్ అంతా వచ్చి క్రేజ్ అనేది పెరుగుతుంది మాకి. ఇప్పుడు వచ్చి ఎన్టీఆర్ అన్న డ్యాన్స్ వేసేటట్టు ఎవరు వేయలేరు అక్కడ. రితిక్ రోషన్ డ్యాన్స్ ఇస్తాడు, బాగా మంచి డాన్సరే, కానీ మంచి కాంప్లికేటెడ్ స్టెప్స్ వచ్చి నిల్చొని అట్లాంటి స్టెప్స్ అయితే వేస్తాడు. చాలా స్టెప్స్ అయితే నేను చూశాను, నించొని డ్యాన్స్ చేయడం, నించొని వచ్చి స్టెప్స్లో వేయడం, నించొని అట్లాంటి. కానీ వచ్చి స్టెప్స్ వేయడంలో, స్పీడ్ డాన్సింగ్ చేయడంలో వేరే వచ్చి కాంప్లికేటెడ్ ఎవరు స్టెప్స్ చేయలేని అట్లాంటి స్టెప్స్ చేయడంలో అక్కడ ఉన్న నార్త్ ఇండియా వచ్చి యాక్టర్స్ వచ్చి ఎవరు చేయలేరు.
మన సౌత్ ఇండియన్ యాక్టర్సే అంత ఫ్లెక్సిబిలిటీ ఉండేది. వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఉంది, కానీ వచ్చి మా యాక్టర్స్ లాగా అంతా వచ్చి అల్లు అర్జున్ లాగా, ఎన్టీఆర్ లాగా, రామ్ చరణ్ లాగా, రామ్ పోతిని లాగా వాళ్ళలాగా వచ్చి స్టెప్స్ వేయలేరు వాళ్ళు. అంత కాంప్లికేటెడ్ స్టెప్స్ వేస్తారు, కానీ వచ్చి పైన వేస్తారు. ఇట్లా కింద నుంచి ఇట్లా స్టెప్స్ వేయడం అంటే వాళ్ళకి రాదు. వదిలేయండి, పక్కన పెడితే అవన్నీ. మూవీ ట్రైలర్ అయితే సూపర్గా ఉంది. ఏమంటే ట్రైలర్ చూసి ఏం అంతా సస్పెన్స్గానే ఉంది, ఏం తెలియడం లేదు. ట్రైలర్ చూసి అయితే ఏం తెలియడం లేదు అసలు. స్టోరీ ఏంది, ఎవరు విలన్, ఎవరు హీరో, ఎవరిని హైప్ ఉంది, ఎవరు హైప్ లేరు. ఇద్దరు కూడా హైప్ అనిపిస్తున్నారు, ఇద్దరు కావాల్సిందే. మన ఆంధ్రాలో అయితే ఎన్టీఆర్ అన్న చూడడానికైనా మినిమం ఈ వారం మూవీకి అయితే వెళ్ళాలి. రితిక్ రోషన్ మంచి యాక్టర్, ఎవరు లేరు అన్నాడు. మెయిన్ హైప్ వచ్చి ఎన్టీఆర్ అన్న కోసం. ఇప్పుడు కన్ఫ్యూజన్లో ఉన్న ఏమంటే యాక్టర్ని చూడాలా, హీరోని చూడాలా, విలన్ చూడాలా. ఇద్దరు కూడా కావాల్సిందే మాకు. మేము వెళ్ళాల్సింది ఎవరు కొడితే ఎవరిని వచ్చి మేము వచ్చి హైప్ చేయాలో అది తెలియడం లేదు దాంట్లో మేము చూస్తే. అందుకే ఆగస్ట్ 14th తొందరగా వెయిట్ చేస్తున్నా. ఎవరు వచ్చి ఫస్ట్ షో వెళ్ళాలా, ఎన్టీఆర్ అన్న కోసమైనా మినిమం వెళ్ళాలా. రితిక్ రోషన్ ఇష్టమే, కానీ వచ్చి ఎన్టీఆర్ అన్న కోసం అయితే పక్కా వెళ్ళాల్సిందే. మూవీ సాంగ్స్ అయితే ఏం కనిపించడం లేదు. సాంగ్స్ తెలిసిపోతుంది, ఇక్కడే తెలిసిపోతుంది అందరికీ. ఎన్టీఆర్ అన్నకి రితిక్ రోషన్కి ఇద్దరికి వచ్చి పోటాపోటీగా వచ్చి పెడితే డ్యాన్స్ స్టెప్లు పడితే ఎవరు ఎంత దాంట్లో ఉన్నదో తెలిసిపోతుంది కదా. వాళ్ళైతే వాళ్ళ హీరోని కిందకి వచ్చేలాగా చూసుకోరు, ఎందుకంటే మూవీ రితిక్ రోషన్ది. సపోర్టింగ్ యాక్టర్గా మా అన్న జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళింది. చూద్దాం, ఒకవేళ వచ్చి 1-1 పెడితే ఎట్లా ఉంటుందో తెలుస్తుంది. వాళ్ళు ఇద్దరు డ్యాన్స్ ఆఫ్ అయితే ఏం చూపించలేదు, డ్యాన్స్ సాంగ్స్ అయితే ఏం చూపించలేదు ట్రైలర్లో. ఓన్లీ యాక్షనే ఉంది. చూస్తే జేమ్స్ బాండ్ అంట, టామ్ క్రూస్లో అండి, మిషన్ ఇంపాసిబుల్ అంట, సేమ్ అట్లాంటి వైబ్స్ ఉంది దాంట్లో. అయితే చూడాలి మూవీ ఎట్లా ఉంటుందో. వచ్చి ఆగస్ట్ 14 చూస్తే తెలిసిపోతుంది. మూవీ అయితే బాగుంది, ఎన్టీఆర్ అన్న కోసమైనా వెళ్ళాలి మినిమం. సో ఇది నా రియాక్షన్. అందరికీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకా వేరే ఉంటాయి, దీన్ని బాడీ బిల్డింగ్ వేస్తాం, ఎక్స్ప్లోరింగ్ వేరే చోట వేస్తాం, మళ్ళీ ట్రావెలింగ్ వచ్చేద్దాం. దాంట్లో ఈ ఛానల్లో ట్రావెలింగ్ చేస్తాం, బాడీ బిల్డింగ్ వీడియోస్ వేస్తాం, ఇంకా వచ్చి వేరే చోట ఎక్స్ప్లోర్ చేయడం అట్లాంటివన్నీ వేస్తాం. ఓన్లీ రియాక్షన్ వీడియో అయితే కాదు. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, సపోర్ట్ చేయండి నచ్చితే. సో అప్పటి వరకు